జపాన్లోని టొకరా దీవులలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖిని పైన 5.3గా నమోదైంది. దీనిపై జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. దీంతో జపానీస్ బాబా వంగా రియో టట్సుకి చెప్పిన జోస్యం విఫలమైంది. ఈ నెల 5న అత్యంత భారీ భూకంపం, సునామీ వస్తాయని ఆమె జోస్యం చెప్పారు. భూకంపం తీవ్రత సాధారణంగానే ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు క్యూషు కిరిషిమా అగ్నిపర్వత సముదాయంలో ఉన్న షిన్ మెడాక్వే పర్వతం ఈ నెల 3న బద్దలైంది. జూలై 5, 2025న మెగా సునామీ జపాన్ను ముంచెత్తబోతుందన్న ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది. కొన్ని స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించలేదు. తేదీ మారినా ఏం జరగకపోవడంతో ఆ దేశ ప్రజలు హమ్మయ్య అనుకున్నారు. 1999లో ప్రచురించబడిన ఓ మాంగా రచయిత రో తత్సుకి జూలై 5న తేదీన విపరీతమైన భూకంపం, యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చని తన చిత్రాలతో బొమ్మలు గీసింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ జపాన్ డూమ్స్ డే అంటూ హడావిడి నడిచింది. జపాన్ సునామీ జూలై 5 ది ఫ్యూచర్ ఐసా వంటివి హ్యాష్ట్యాగ్తో ట్రెండింగ్ అయ్యాయి. కొంతమంది పర్యాటకులు పర్యటనలు కూడా రద్దు చేసుకున్నారు. అందులో భారత్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. జపాన్లోని అకుసెకిజిమా వాసులకు అప్రమత్తంగా తరలించవలసి వచ్చింది. అయితే మేధావులు, సైంటిస్టులు ఆ భవిష్యవాణి నిరాధారమైనదిగా చెబుతూనే వస్తున్నారు. మరోవైపు అక్కడి వాతావరణ విభాగం కూడా భూకంపాలను అంచనా వేయలేమని మొత్తుకుంటూ వచ్చింది. చివరకు అదే నిజమని తేలింది. అయితే బాబా వంగా చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ను సునామీ ముంచెత్తింది. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20,000 మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీగా పేరొందింది. ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇక జూన్ 21 నుంచి ఇప్పటి వరకు టొకారో దీవులలో 1000కి పైగా భూకంపాలు సంభవించాయి. జూలై 3న కూడా 5.5 తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది. కానీ ఆమె చెప్పినట్లుగా భారీ భూకంపాలు, సునామీలు రాకపోవడంతో జపాన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.